14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డుల పండుగ జరిగింది. అయితే సినీ పెద్దలు లేకుండానే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ జరిగింది. ప్రభుత్వం తరపున ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ గా నిర్వహించిన ఈవెంట్ లో పెద్ద స్టార్లు లేకపోవడం ఫ్యాన్స్ కు కాస్త నిరాశ అనిపించింది. అవార్డులు వచ్చిన సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే స్టార్స్ తమ క్రూను అభినందించేందుకు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహణ సమన్వయ లోపమా అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇన్నేళ్ల తర్వాత జరుపుతున్న ఈ మెగా ఈవెంట్ కు ఎవరెవరిని పిలవాలో నిర్ణయించుకోలేకపోయారా? రేవంత్ రెడ్డి గారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా, అందరి ప్రేమని హక్కున చేర్చుకున్నటువంటి ఆప్తుడిగా రాణిస్తున్నటువంటి రాజకీయ నాయకుడు, ఆదర్శప్రాయులు, ఆ ట్రూ లీడర్, గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి ఇదే మా సాదర స్వాగతం, సుస్వాగతం పలుకుతూ వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి గారితో పాటు మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారిని సాధారణంగా మీదకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ రేవంత్ రెడ్డి గారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి నాయకుడిగా, సాయం కోరిన వెంటనే స్పందించేటువంటి సేవకుడిగా, అందరి ప్రేమని హక్కున చేర్చుకున్నటువంటి. ఇక గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్ నిర్వహించడం గొప్ప ముందడుగు. కానీ ఆహ్వానాల్లో సమన్వయం కనిపించకపోవడంతో కళ తప్పినట్లు కనిపిస్తోందని సినీ క్రిటిక్స్ అంటున్నారు. తమ సినిమాలకు అవార్డులు వచ్చినా స్టార్ హీరోలు, హీరోయిన్స్ కనిపించలేదు. అంతేకాదు, అవార్డులు ప్రదానం చేస్తున్నప్పుడు ఆయా సినిమాలకు సంబంధించిన విజువల్స్ కూడా ప్లే చేయలేకపోయారు. ఏదో మొక్కుబడిగా అవార్డు ప్రదానం సాగినట్లు కనిపించిందని సినీ లవర్స్ అంటున్నారు. ఇక వేదికపై మాట్లాడే అవకాశం కొంతమందికి ఇవ్వడంపై కూడా ఫ్యాన్స్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆహ్వానాలు అందకపోతే తాము ఎలా వస్తామని కొందరు స్టార్లు కూడా అన్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, మరి గద్దర్ అవార్డ్స్ అనేది చాలా కాలంగా అందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో చాలా గొప్ప అవార్డుల పండుగగా మరి సీఎం రేవంత్ రెడ్డి చాలా చక్కగా దీన్ని నిర్వహించారు. కాకపోతే మరి సినిమా పెద్దలు ఎవరు కనిపించలేదు, స్టార్స్ కనిపించలేదు అన్న అనుమానాలు, వ్యాఖ్యానాలు చాలా వినిపిస్తున్నాయి కదా. ఇదేంటి ఈ లోపం ఎక్కడ, సమన్వయ లోపం ఎక్కడ జరిగింది అనుకోవచ్చు? గద్దర్ అవార్డ్స్ ఫంక్షన్ అనేది చాలా మంచి పరిణామం. 14 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో గవర్నమెంట్ అవార్డ్స్కి నోచుకునే విధంగా ఉన్నాయి. ఏదో ప్రైవేట్ అవార్డ్స్ తప్ప గవర్నమెంట్ గుర్తింపుకు నోచుకోవట్లేదు. సినిమా ప్రతిభ అనేది ఎప్పటి నుంచో ఒక లోపంగా, ఒక లోటుగా కనిపిస్తుంది. ఆ లోటుని, లోపాన్ని భర్తీ చేస్తూ గద్దర్ అవార్డ్స్ని ఇనిషియేట్ చేయడం అనేది చాలా శుభపరిణామం. 10 ఏళ్లకు సంబంధించిన అవార్డ్స్తో పాటు 2024కి అన్ని విభాగాలకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ టైం తక్కువ ఉండటం వల్ల కొంచెం క్లమ్జీ అయింది. ఆడావుడిగా అవార్డ్స్ని ప్రధానోత్సవం చేయటం, ఆ అవార్డ్స్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళు వేదికల మీదకి వచ్చేటప్పుడు వాళ్ళ సినిమా ఏ సినిమాకు వాళ్ళు అవార్డు తీసుకున్నారో జస్ట్ పేరు చెప్పారు, కానీ ఆ సినిమా విజువల్స్ కూడా ప్రజెంట్ చేస్తుంటే కొంచెం గ్రాండ్యూర్గా ఉండేది. ఫస్ట్ టైం అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఆ వేదిక మీద తమ అభిప్రాయాలను కానీ, తాము ఎంత ఆనందంగా ఉన్నామో, లేకపోతే ఈ అవార్డు పొందడం పట్ల వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమీ తీసుకోకుండా జస్ట్ అవార్డ్స్ ఇచ్చి పంపించడం జరిగింది. ముఖ్యంగా పైడి జయరాజ్ అవార్డు తీసుకున్న మణిరత్నం గారితో కూడా మాట్లాడించలేదు. మణిరత్నం గారు అంటే సౌత్ ఇండియాలోనే కాదు, ఇండియాలోనే ఒక దిగ్దర్శకుడు. ఎన్నో కల్ట్ మూవీస్ని నిర్మించి ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ని ఏర్పాటు చేసుకున్న దర్శకుడి చేతికి కూడా వేదిక మీద మైక్ ఇవ్వకపోవటం అనేది లోపంగా కనిపించింది. అంటే ఇక్కడ ఏంటి, చాలా కారణాలు చెప్పవచ్చు. టైం లేదు, సమయాభావం అని చెప్పినప్పటికి కూడా కొంచెం టైం ఎక్స్టెండ్ చేసి మణిరత్నం గారు లాంటి దర్శకులకి చేతైనా మాట్లాడించే అవకాశం కలిగిస్తే బాగుండేది అనిపించింది. కొంతమంది సినిమా పెద్దలకి వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించింది. కొంతమంది ఆ తర్వాత తమ అభిప్రాయాల్ని విడిగా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. విడిగా ఎక్స్ప్రెస్ చేయటం కంటే వాళ్ళు ఆ వేదిక మీద ఎక్స్ప్రెస్ చేస్తుంటే చాలా బాగుండేది. కొన్ని సాంకేతిక లోపాలు, సమన్వయ లోపాలు కనిపించాయి. ఎందుకంటే అవార్డ్స్ని ఎవరైతే తీసుకోవడానికి వచ్చారో వాళ్ళని తీసుకెళ్లి డయాస్ దగ్గర కూర్చోపెట్టడం కానీ, వాళ్ళకి సముచిత గౌరవాన్ని అందించడంలో కొంచెం సమన్వయ లోపం కనిపించింది. వాళ్ళు వెతుక్కుంటూ తిరుగుతూ చాలామంది కనిపించారు, చిన్న చిన్న ఆర్టిస్టులు వాళ్ళంతా కూడా. ఇంకా అవార్డుల విషయానికి వచ్చేసరికల్లా 14 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అవార్డ్స్ కాబట్టి ఇండస్ట్రీ మొత్తం అక్కడ హాజరై ఉంటే బాగుండేది. అంటే రావాలని రూల్ ఏం లేదు,
బట్ హాజరై ఉంటే బాగుండేది. చిరంజీవి గారు కానీ, లేకపోతే మహేష్ బాబు గారు కానీ, ప్రభాస్ గారు కానీ, వాళ్ళ సినిమాలకు అవార్డులు వచ్చినాయి. వాళ్ళు కూడా అక్కడ కనిపించుంటే మరింత గ్రాండ్గా, మరింత హుందాగా, మరింత అద్భుతంగా వేదిక కనిపించేది. అవార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు వచ్చారు. జనరల్గా ఏంటంటే ఉత్తమ చిత్రాలకి అవార్డ్స్ని ఎప్పటికీ కూడా ప్రొడ్యూసర్సే తీసుకుంటారు. ఉత్తమ చిత్రం వస్తే ప్రొడ్యూసరే వెళ్ళి తీసుకుంటాడు. కానీ ఇక్కడ ఉత్తమ చిత్రం ప్రకటించినప్పుడు ఆ టీంను కూడా ఆహ్వానించారు. అందులో హీరో హీరోయిన్స్ను కూడా ఆహ్వానించడం జరిగింది. కాకపోతే కొన్ని చిత్రాలకి ఆ హీరో హీరోయిన్స్ రాలేదు. జనతా గ్యారేజ్కి అవార్డు వచ్చింది కానీ హీరో కనిపించలేదు. శ్రీమంతుడికి అవార్డు వచ్చింది కానీ హీరో కనిపించలేదు. కల్కికి అవార్డు వచ్చింది కానీ హీరో కనిపించలేదు. వాళ్ళు కూడా వచ్చుంటే మరింత బాగుండేది, మరింత వైభవపేతంగా ఉండేది అన్న ఒక చిన్న నిరాశ కనిపించింది. ఎందుకంటే ఒక గ్యాప్ తర్వాత వస్తున్న అవార్డ్స్, 14 ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్ళీ ఇండస్ట్రీ మొత్తం ఒకే వేదిక మీద కనిపించే సందర్భాన్ని క్రియేట్ అయినప్పుడు అక్కడ కొంచెం జనాదరణ పొంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోస్ కనుక అక్కడ కనిపించుంటే మరింత వైభవపేతంగా అవార్డ్స్ ఉండేవి. కానీ ఇనిషియేషన్ మాత్రం చాలా బాగా జరిగింది. ఇది గొప్ప పరిణామం. రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ ఏం కావాలంటే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. హైదరాబాద్ అనేది వరల్డ్లో సినిమాలకి ఒక కేంద్ర బిందువు అవ్వాలి. హాలీవుడ్, బాలీవుడ్ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి పనిచేసే విధంగా మీరు ప్రణాళికలు రూపొందించండి. గవర్నమెంట్ తరపు నుంచి ఏం కావాలన్నా, ఎటువంటి సహాయం కావాలన్నా చేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని ఒక హామీ ఇచ్చారు. రాజమౌళి గారిని ఉద్దేశించి మాట్లాడారు. ఇలాంటి చాలా ఒక హామీలు జరిగాయి. ఒక హైదరాబాద్ని సినిమాకి వరల్డ్ హబ్గా తయారు చేద్దామన్న వాళ్ళ ఆలోచనలు బాగున్నాయి. కొన్ని సమన్వయ లోపాలు, వాళ్ళ అభిమానతారులు కనిపిస్తే బాగుండేది. ఆ లోపం మాత్రం కనిపిస్తూ ఉంది అర్చన. ఏళ్ళ తర్వాత అలా ప్రభుత్వం నుంచి అవార్డులు రావడం, వాళ్ళు కూడా చాలా చక్కగా సమన్వయం, సినిమా వాళ్ళకి రాజకీయ వాళ్ళకి ఒక సమన్వయం కుదిరిందని అనిపిస్తుంది. కానీ పెద్దలు రాలేదు. వాళ్ళు వచ్చి ఉంటే, అంటే పెద్ద పెద్ద హీరోస్ కూడా వాళ్ళ సినిమాకి అవార్డ్స్ వచ్చిన వాళ్ళు రాలేదు అంటే వాళ్ళని పిలవడంలో లోపం ఉంది. పిలవనప్పుడు మేము ఎలా వస్తాం అంటున్నారు కదా, పిలవలేదా ఏంటి అసలు? అదేంటది అంటే పిలవటం అని కాదు. ఇక్కడ ఎలా జరిగిందంటే గత 10 ఏళ్లుగా అన్ని విభాగాలకి అవార్డులు ఇవ్వటం అనేది సాధ్యం కాదు. అలా అవార్డులు ఇవ్వాలంటే అవార్డులు 3 రోజులు ఇవ్వాలి. కాబట్టి ఏం చేశారంటే మొదటి ఉత్తమ చిత్రం, ద్వితీయ ఉత్తమ చిత్రం, తృతీయ ఉత్తమ చిత్రం అని చెప్పి ఆ టీం అందరినీ రమ్మన్నారు. ఇప్పుడు మొదటి ఉత్తమ చిత్రం అని జనరల్గా ప్రకటిస్తే ఎవరు వస్తారు? నిర్మాత వచ్చి అవార్డు తీసుకొని వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ 10 ఏళ్ల సంబంధించిన అవార్డ్స్ ఇస్తున్నాం కాబట్టి ఉత్తమ చిత్రానికి సంబంధించిన టీం అందరినీ ఆహ్వానించారు. అందులో హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ని నలుగురిని ఉత్తమ చిత్రం అవార్డుని తీసుకోవడానికి రమ్మన్నారు. వీళ్ళు ఎలా ఆలోచించారంటే తృతీయ ఉత్తమ చిత్రం వచ్చినప్పుడు బెస్ట్ ఆర్టిస్ట్గా కానీ, బెస్ట్ హీరోగా, బెస్ట్ ఆర్టిస్ట్గా, లేకపోతే బెస్ట్ హీరోయిన్గా అవార్డు వచ్చినప్పుడు తీసుకోవడానికి చూపించిన ఇంట్రెస్ట్ ఉత్తమ చిత్రంగా వచ్చినప్పుడు నలుగురిలో ఒక్కళ్ళగా వెళ్ళి అవార్డు తీసుకోవటానికి కొంతమంది స్టార్స్ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక్కడ అదే జరిగింది తప్ప ఇక్కడ వేరే ఏం లేదు. అంటే వాళ్ళు రావాలనుకుంటే ఆ ఫంక్షన్కి రావచ్చు, అక్కడ కూర్చోవచ్చు, ఆహ్వానాలు అందిని. కాకపోతే ఆహ్వానాలు బెస్ట్ హీరోగా తీసుకోవడానికి ఉన్న వెయిటేజ్కి ఉత్తమ చిత్రం కింద వచ్చినప్పుడు నలుగురితో కలిసి అవార్డు పంచుకోవడానికి ఉన్న వెయిటేజ్కి చాలా తేడా ఉంది. సో అందువల్ల కొంతమంది స్టార్స్ కనిపించలేదు తప్ప ఇందులో వేరే ఉద్దేశాలు ఏం కనిపించట్లేదు. రైట్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్.